వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ యువ నాయకుడు నిఖిల్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయం ఎంతవరకు వచ్చింది, మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టులను ఇక్కడి నుంచి తెలంగాణ ఎలాంటి అన్యాయం చేయకుండానే నేను వాటర్ను కాపాడుతున్నా చెప్పేసి కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాడు. మరి ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. మరి అన్నిటి మీద క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. ఏం నడుస్తుంది? రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పేసి ఏమో కొంతమంది మేధావులు విద్యావంతులు అనుకుంటున్న ముచ్చట్లు ఇవి. సో ప్రత్యేకంగా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఏలైతే చూపిస్తున్నారు. ఎందుకంటే అడుగడుగున అడ్డుపడుతున్నారు ఈ రాష్ట్ర సర్కార్కు, రేవంత్ రెడ్డి పరిపాలన. అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే బీఆర్ఎస్ నాయకులకు పనిబాట ఏం లేదు, కావాలని మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ రాష్ట్రానికి ఏ ఒక్క అన్యాయం నేను చేస్తలేను, అర పైసా అన్యాయం చేయని ప్రభుత్వం మాది, రేవంత్ రెడ్డి తెలంగాణుడు నిక్ష తెలంగాణ వ్యాధి అని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎంత పెద్ద తెలంగాణ వాది అనేది ఉద్యమం సమయం నుండి మనం చూస్తూనే ఉన్నాము. ఉద్యమం చేస్తున్నటువంటి మీలాంటోళ్ళ మీదకి నాలాంటోళ్ళ మీదకి తుపాకులు పట్టుకుని ఏ రకంగా వచ్చిండు కూడా మనం చూసినాము. ఆనాడు తెలంగాణను పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీలో ఏ రకంగా వ్యవహారాలు చక్కబెట్టిండు అనేది కూడా మనం చూసినాము. ఇక ఆయన తెలంగాణ వాది ఎంత గొప్పగా ఉంటాడో మనము అనేక విషయాల్లో చూస్తూ వచ్చినాం. కాబట్టి ఆయన తెలంగాణ వాది అవునా కాదా అన్నది మీకన్నా నాకన్నా తెలంగాణ సమాజానికి చాలా తెలుసు. ఇంకా సరే, అది పక్కన పెడితే ఇందాక మీరు చెప్తున్నట్టుగా తెలంగాణకు నిజంగా కూడా ఏ రకంగా తను అన్యాయం చెయ్యట్లేదు అని చెప్తా ఉన్నాడు కదా. అయితే మీరు అడుగుతా ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉండి మీరు అన్ని విషయాలను వేలెత్తి చూపుతా ఉన్నారని. రాష్ట్ర ప్రజలు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉండి పరిపాలన చేయండి అన్నారు. అదే మాట మాకేం చెప్పిండ్రు? మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడండి అని చెప్పిండ్రు. మా బాధ్యతను మేము 100% చిత్తశుద్ధితోని నిర్వర్తిస్తా ఉన్నాము. అయితే కొద్దిగా పని పెరుగుతా ఉంది మాకు. ఎందుకు పెరుగుతా ఉందంటే రేవంత్ రెడ్డి గారు పని సక్రమంగా చేయలేకపోతా ఉన్నాడు కాబట్టి మాకు పని పెరుగుతా ఉంది. ఆయన నిజంగా గతంలో కేసీఆర్ గారు ఎటువంటి చిత్తశుద్ధితో అయితే పనిచేసిండ్రో అదే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మాకు ఇంత పని ఉండేది కాదు. అయినా కూడా దీని పెద్ద కష్టంగా మేము ఏనాడు అనుకోలేదు. ఉద్యమం సమయంలో ప్రజలకు సంబంధించి తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సంబంధించి ఏ రకంగా పేగులు దిగేదాకా కొట్లాడినామో ఆ తర్వాత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే బాధ్యతతో పనిచేసి కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేసి చూపించినామో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా పూర్తి స్థాయిలో మా బాధ్యతను నిర్వర్తిస్తా ఉన్నాం. మీరేమో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అని మీరు అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పాలించింది. దాదాపుగా 10 సంవత్సరాలు కొత్త రాష్ట్రాన్ని పాలించిన తర్వాత ఒక 50 ఏళ్ళు వెంటకు తీసుకుపోయింది. ప్రజలను దుర్బాధ జీవితాలకు నొట్టేసింది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండు. ఆయన నిన్న లెక్కలతో సహా చెప్పిండు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది, ఏం జరిగింది. అంటే ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఎంత దగ్గర అయింది అనేది వివరంగా చెప్పిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా మీరేమో అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఏ పథకం ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చినా అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతున్నది. చూసాం కదా, లగచర్ల విషయంలో కావచ్చు, లేకుంటే ఇక్కడ ఆ ఫార్మా ఇండస్ట్రీ తెస్తుంటే ఆ విషయంలో కావచ్చు, బంకచర్ల విషయంలో కావచ్చు, అనేక విషయాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగున అడ్డుపడుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అన్ని విషయాల్లో మీరు సక్రమంగా పనిచేస్తూ ఉంటే మేము అడ్డుపడే ఆలోచన చేయకుండా మా పని ఏందో మేము చేస్తూ ఉన్నాము. మీరు ఇవన్నీ ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను అరిగోస పెడతా ఉన్నారు కాబట్టి మేము ఈ పనులన్నీ కూడా చేయాల్సి వస్తూ ఉంది. ఇందాక మీరు అన్నారు లగచర్ల విషయంలో. లగచర్లలో ఆదానికి సంబంధించిన వ్యక్తులకు అక్కడ కంపెనీలు పెట్టియడానికి భూసేకరణ చేయాలన్నది మీ ఆలోచన. మేమేమంటా ఉన్నామంటే నిజంగా కూడా మీరు భూసేకరణ చేయాలంటే దానికి 2013లో భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్ట పరిమితులకు లోబడి చేయండి. అర్ధరాత్రి పోలీసులతో కవాతు చేయించి అదే పోలీసులతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ చెప్పుకోరాకుండా కొట్టించి అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా వాళ్ళందరి మీద దాడులు చేయించి సంగారెడ్డి జైల్లో నిర్బంధం చేసినటువంటి చరిత్ర మీది. అదే నిర్బంధం చేస్తూ ఏం చేస్తుండో తెలుసా? మేము ఎందుకు కొట్లాడుతా ఉన్నాం తెలుసా? గతంలో అనేక సార్లు మీరు అదే రైతులను ఏ రకంగా అరిగోసలు పెట్టినరు అని అంటే స్వయంగా సంగారెడ్డి జైల్లో నిర్బంధం చేసినటువంటి అనేక మంది రైతుల్లో ఒకరైనటువంటి హీరియా నాయక్ అనే రైతుకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల గుండెపోటు వచ్చింది. ఇక్కడ జైల్లో ఉన్ననాడు. జైల్లో ఉన్నాక కూడా గుండెపోటు వస్తే
కనీస మానవత్వాన్ని మర్చిపోయి దగ్గరలో ఉన్నటువంటి దవాఖానకు తీసుకుపోవాల్సినటువంటి ఇదే ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు గుండెపోటు వచ్చినటువంటి రైతుకు చేతులకు బేడీలేసి ఒక టెర్రరిస్టును తీసుకుపోయినట్టు ఆసుపత్రికి తీసుకుపోతా ఉంటారు. అవి చూసిన తర్వాత ప్రశ్నించాలనా కొట్లాడాలనా వద్దా అన్నది మీరు చెప్పండి నాకు. ఇదే లగచర్లకు సంబంధించి అన్ని రకాలుగా సక్కుబాయ్ అనేటువంటి మహిళను, ఒక వృద్ధ మహిళ దాదాపుగా 60-65 సంవత్సరాలు ఉంటుంది, ఆ మహిళ ఛాతి మీద ఎటువంటి గౌరవం లేకుండా పోలీసులు కాళ్ళతో తొక్కుతా ఉంటే మేము ప్రశ్నించాలనా వద్దా మీరు చెప్పండి నాకు. గతంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ అస్తిత్వం కోసం కానీ ఆత్మ గౌరవం కోసం కానీ నిలబడాలి అనే ఆలోచనలు చేసి ఉద్యమాన్ని చేసినామో ఖచ్చితంగా అదే ఉద్యమ పార్టీ నాయకుల్లాగా, ఉద్యమ పార్టీ కార్యకర్తలాగా బరాబర్ ఇటువంటి పరిస్థితుల మీద కొట్లాడుతూనే ఉంటాము. ప్రజలందరికీ మీరు చేస్తున్నటువంటి ఆక్రమణలను, దురాఘాతాలను వివరిస్తూనే ఉంటాము. ఇందాక మీరు అన్నారు కదా ఇంకో మాట, ఏది ఫార్మాసిటీకి సంబంధించి గతంలో మేము రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల కోసము భూసేకరణ చేసినాము. ఎక్కడన్నా ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయా? అక్కడో ఇక్కడో చిన్నపాటి ఇబ్బందులు వస్తే కూడా 100 సార్లు మా మంత్రులు విజిట్ చేసి వాళ్ళను కన్విన్స్ చేసి భూములు తీసుకున్నాం. మేము R&R ప్యాకేజీలు ఇచ్చినాము. ఇదే ఫార్మాసిటీకి సంబంధించి కూడా తెలంగాణని ప్రపంచానికే ఫార్మా హబ్గా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఫార్మాసిటీకి సంబంధించి హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉండాలనే ఆలోచన చేసి తెలంగాణ హైదరాబాద్ నగరం అన్ని వైపులా కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. ఇదే భూసేకరణ చేస్తుండగా ఈరోజు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు కూడా మా భూసేకరణలో అక్కడ ఉన్నటువంటి చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేస్తున్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డి గారు కూడా మా భూసేకరణలో అక్కడ ఉన్నటువంటి ప్రజల తరపున వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంతమంది మాట్లాడే అవకాశం మేము ఇచ్చినాము. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే కాళేశ్వరానికి సంబంధించి భూసేకరణ మేము చేస్తూ ఉంటే కూడా నీ ప్రభుత్వంలో ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఇదే రైతుల పక్షాన వచ్చి మాట్లాడుతూ ఉంటే వెల్కమ్ చేసినాం మేము. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఆనాడు అనేక శుద్ధపూస మాటలు చెప్పినటువంటి మీరు ఇదే 2013 భూసేకరణ చట్టం ఆనాడు మీరే నడిపినటువంటి యూపీఏ ప్రభుత్వం తెచ్చింది కదా, అదే చట్టంలో స్పష్టంగా ఏం రాసిండ్రు అంటే ఏ ప్రాజెక్టు కోసమైతే మీరు భూసేకరణ చేస్తారో ఆ ప్రాజెక్టు కాకుండా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమిని వేరే ప్రాజెక్టుకు మళ్లించాలనే ఆలోచనలు చెయ్యకూడదు, చెయ్యరాదు. చెయ్యాల్సిన పరిస్థితులు వస్తే ఆ భూమిని రైతులకు వాపస్ ఇయ్యాలి అని చెప్పింది. మరి ఇప్పుడు ఏంది 4th సిటీ అంటున్నారు కదా, మీరేమో వాపస్ ఇయ్యాలి కదా, అది చట్టమే చెల్లదు అని స్పష్టంగా చెప్తా ఉంది కదా. చెప్తా ఉంటే కూడా మీరు ఎవరిని మభ్య పెట్టడానికి 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు అనేది స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాంటివి అడగాలనా వద్దా? రైతులకు మీరే అనేక హామీలు ఇచ్చిండ్రు కదా, అవన్నీ పక్కకు పోయినాయి. అడగాలనా వద్దా? మేము ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు మమ్మల్ని ఓటేసి గెలిపించండి, గెలిపిస్తే అన్ని రకాలుగా మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని చందమామను కూడా తెచ్చి మీ చేతిలో పెడతామని చెప్పిండ్రు కదా. ఇటువంటి 6 గ్యారంటీల కార్డులు పంచిండ్రు కదా. ఒకవైపు బట్టి విక్రమార్క ఫోటో, ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో వేసి మరీ పంచిండ్రు కదా. అనేక హామీలు చెప్పిండ్రు కదా. దీంట్లో ఇవన్నీ అమలు చేయాలనా వద్దా? మీరు ఇచ్చినటువంటి హామీలే 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. అవుతున్నాయి మీరు. ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ వస్తుంది, మహిళలకు ఉచిత బస్ అన్నారు, అది వస్తుంది. మళ్ళా తెల్ల రేషన్ కార్డులు అన్నారు, తెల్ల రేషన్ కార్డులు గిడి ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఇగో కరెంటీ సబ్సిడీ అన్నారు, అది కూడా ఇస్తున్నారు. ఇంకేం కావాలి? అన్ని ఇస్తున్నారు కదా. 4,000 పెన్షన్ అన్నారు. వినండి నిఖిల్ రావు, వినండి. 4,000 పెన్షన్ అన్నారు, అది కూడా చేస్తున్నట్లున్నారు. మహిళలకు 2,500 అన్నారు, అది కూడా ఇస్తున్నారు. అంటే అందులో 6 గ్యారంటీలలో 13 హామీలు ఉంటాయి కుదిస్తే. అందులో అవన్నీ ఇంప్లిమెంట్ అయినట్లే. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, కొంచెం అటు ఇటు కావచ్చు, కొంచెం అటు ఇటు ఓకే. అయితే మొత్తానికే మొదలే కాకపోతేనే ఇబ్బంది. అదే మేము కొట్లాడుతూ ఉన్నాం. ప్రతి మహిళకు రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు స్వయంగా మీ అకౌంట్లో వేస్తాము అన్నారు. ఇప్పుడు ఇదే కెమెరాలు తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 1.5 కోటి మహిళల్లో ఏ మహిళ దగ్గర కన్నా పోదాం మనము, వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్ తీద్దాము. ఏ మహిళ కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుండి 2,500 రూపాయలు కనుక వాళ్ళ అకౌంట్లో పడి ఉంటే
రేపటి నుండి మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయాలను విరమించుకుంటది. ఆ. ఇంత స్పష్టంగా చెప్తా అంటే ఉన్నాం. మొన్న జూన్ 2వ తారీఖు నాడు 6 పేజీలు ఉన్నది, ఇంకా చాలా ఉంది బుక్లెట్. కొంచెం ఎండలు కొడుతున్నాయి అని చెప్పేసి నేను మాట్లాడలేకపోతున్నా, పబ్లిక్ ఇబ్బంది పడతారని. అందులో అన్నీ ఉన్నాయి అంటే ఇది కూడా ఉన్నదేమని మీరు అనుకున్నారు. ఈ రకంగా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ దాన్ని నిజం చేసి చూపించే విధంగా ప్రయత్నాలు మాత్రమే చేస్తా ఉన్నారు. కానీ మహిళలకు ఇస్తామన్న 6 గ్యారంటీలు, మహిళకి ఇస్తామన్నటువంటి స్కూటీలు ఇయ్యలటి దాకా రావు. అదే మహిళకి ఇస్తామన్నటువంటి 2500 రూపాయలు మహాలక్ష్మి స్కీము ఇవాళ దాకా రాదు. కానీ ఏం చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నామనే ప్రకటనలను కేరళలో ఎన్నికలు జరిగితే అక్కడ పబ్లిసిటీ చేసుకుంటా ఉంటారు, అస్సాంలో ఎన్నికలు జరిగితే అక్కడ మీడియాకు ఫ్రంట్ పేజ్ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఇన్ని చేస్తున్నటువంటి మీరు నిజంగా కూడా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు లేదు? గతంలో చెప్పిండ్రు కదా మీరే, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు అయితే మీకు 5,000 రూపాయలే రైతు బంధు ఇస్తా ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి 7,500 రూపాయలు ప్రతి పంటకి ఇస్తామన్నారు. ఈ రోజు వరకు 5 సార్లు 5 పంటలు పండినాయి కదా తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి. మరి ఎందుకు ఇయ్యలేకపోయిన రేవంత్ రెడ్డి గారు? ఎవరికి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఆనాడు అనేక లేనిపోని అబండాలు వేసిండ్రు కదా. ఎస్, పూర్తి స్థాయిలో రైతుల మీద చిత్తశుద్ధితో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధుగా ఇచ్చినాం. మేము రైతును నిజంగా ఆదుకున్నాం. అక్కడితో ఆగకుండా మరొక 6,000 కోట్ల రూపాయలతో రైతు బీమా ఇచ్చినాం. ఏ కారణంతోనైనా ఏ రైతు చనిపోయినా కూడా ఎటువంటి పైరవి లేకుండా కూడా కేవలం 5-6 రోజులు కూడా గడవక ముందే స్వయంగా 5 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చినాం కదా మేము. రైతులకు కాంగ్రెస్ వాళ్ళు వేసిన రైతు భరోసా పైసలు మీకు కనిపిస్తలేవా? వాళ్ళు వేయలేదు కాబట్టి బ్యానర్లు కట్టుకొని కూడా వాళ్ళు పోస్టర్లు కూడా పెట్టారు. అది మీకు తెలియకపోతే ఎట్లా నిఖిల్ రావు? ఇంత బదలాం చేస్తే గవర్నమెంట్ని ఎట్లా చెప్పండి? అయితే వాళ్ళు పని చేయలేకపోతా ఉన్నారు కాబట్టి, ఫెయిల్ అవుతా ఉన్నారు కాబట్టి మేము ఇవన్నీ మీరు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు చెప్తా మీకు కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తుంది గవర్నమెంట్ ఫెయిల్ అని, ప్రజలు అంటలేరు కదా. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏ రైతుకైనా ఈ 5 పంటలకు సంబంధించిన రైతు బంధు పడింది అని అంటే రాజకీయాల నుంచి విరమించుకుంటామని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కదా. ఇదే విషయంలో 5 సార్లు వేయకపోతే విరమించుకునే దమ్ము, ఇదే రాజకీయ సన్యాసం తీసుకునే దమ్ము ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రండి, కెమెరాలు తీసుకొని పోదాము, రాష్ట్రంలో ఉన్న మీడియా మొత్తాన్ని తీసుకొని పోదాము, మీకు నచ్చిన గ్రామానికి పోదాము, ఎక్కడికైనా సరే రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాము. అదే రైతుల స్టేట్మెంట్లు తీద్దాము, రైతులను డైరెక్ట్ గా ముందు మైకు పెట్టి అడుగుదాము, తెలంగాణ సమాజానికి అంతటికి చూపిద్దాము. దానికి మీరు ముందుకు రారు, కానీ కేవలం ప్రచారాలకు మాత్రమే ముందుంటా ఉంటారు. ఇటువంటివి కొంచెం గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు, పొద్దుగాలు లేచే వరకు మన ఇంటికాడికి పోలీసులను పంపుతా ఉంటారు. మనల్ని ఎట్లా అడ్డుకోవాలి, ఎట్లా నిర్బంధం చేయాలి, ఎట్లా ఇబ్బందులకు గురి చేయాలి, లేదు అంటే ఎట్లా డైవర్ట్ చేసే విధంగా కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో విమర్శ చేయాలి. ఇది మాత్రమే చేస్తా ఉన్నారు తప్పితే నిజంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? రైట్, రైతుల ప్రభుత్వం ఇది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం కాబట్టి రైతులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడమే మా లెక్క అని చెప్పేసి కూడా రాష్ట్రంలో ఉన్న మంత్రులు చెప్తున్న మాటలు ఇవి, ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు. అంటే పత్తి ధాన్యం విషయంకి వస్తే ఇప్పటికీ మే ఫస్ట్ వీక్ లోపు అయిపోవాలి యాక్చువల్గా ధాన్యం కొనుగోలు చేయడం అనేది. రైతుల గోస అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికైనా కొంటూరట మరి ప్రభుత్వము 80% కొన్నది అని చెప్పేసేమో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తే, మంత్రి ఏమో ఇంకో 50% కొనవలసి ఉంది అని చెప్పేసి ఆయన అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో మంత్రి అంటాడు ప్రతి గింజను కొంటాం, రైతులు అదే పడద్దు అంటాడు. మరి ఎప్పుడు కొంటారు? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యాయి, రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే దిశగా వీళ్ళంతా పురిగొల్పుతా ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈ 30 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న 30 నెలల్లో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు మీది నిజంగా రైతుకు సంబంధించినటువంటి పాలన అయితే, రైతులందరినీ మీరు కడుపున పెట్టి కాపాడుకుంటే ఆ రైతులు ఆత్మహత్యలు ఏ రకంగా చేసుకుంటా ఉన్నారు, ఎందుకు చేసుకుంటా ఉన్నారు? గతంలో అనేక విషయాల మీద మాట్లాడినటువంటి మీరు వీటి మీద ఎందుకు ఆలోచనలు చేయలేకపోతా ఉన్నారు? ఇదే వడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని మీరు ఒక మాట చెప్తారు, మీ సివిల్ సప్లైస్ మంత్రి ఒక మాట చెప్తాడు, ఇంకో మంత్రి వచ్చి ఇంకో మాట చెప్తా ఉంటాడు. గతంలో రైతుల కళ్ళాల దగ్గరికి పోయి గొడవలు చేసినటువంటి మీరు అక్కడో ఇక్కడో ఎక్కడన్నా మిగిలిపోయిన వడ్ల దగ్గరికి పోయి ఈ రోజు ఏ రైతు దగ్గర కన్నా మీరు పోగలుగుతా ఉన్నారా? సెక్యూరిటీ లేకుండా, పోలీసులను తీసుకుపోకుండా నిజంగా కూడా రైతు కళ్ళాల దగ్గరికి పోయే పరిస్థితి ఏ కాంగ్రెస్ నాయకుడికైనా ఏ కాంగ్రెస్ మంత్రికైనా ఉందా? ఈ రోజు మొన్న పోయిరు కదా, వరంగల్ పోయిరు కదా, అక్కడ ఏం జరిగిందో చూసిండ్రు కదా మీరు. నిజంగానే
ఇదే ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలంగాణలో 1.5 లక్షల టన్నులు వరి పండుతా ఉంటది, వడ్లు పండుతా ఉంటాయి మన దగ్గర. స్వయంగా మీరు ఇందాక అన్నట్టుగానే ఏప్రిల్ 1 తారీఖు నాడు మనకు కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది. దానికి 2 రోజుల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి హోదాలో మీటింగ్ పెట్టి ఏం చెప్తారు, ప్రెస్ మీట్ పెట్టి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలన్నది మా ప్రభుత్వ లక్ష్యము అని చెప్తా ఉంటారు. మీ లక్ష్యం బాగానే ఉంది, ఓకే. రేపు పొద్దున మళ్ళీ 4 రోజులు కాగానే రైతులంతా కల్లాల దగ్గర ఇబ్బందులు పడతా ఉంటే, వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉంటే మళ్ళీ మీరే ఏం చెప్తారు, లేదు లేదు ఇంత పెద్ద ఎత్తున 90 లక్షలు మెట్రిక్ టన్నులు మేము కొనలేము, 75 లక్షలు అయితే కొంటాము అని చెప్తారు. సరే, అది కూడా ఓకే. మళ్ళీ 4 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉంటారు, మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు మా నాయకులమంతా కూడా రైతు కల్లాల దగ్గరికి పోయి అక్కడ ఉన్న గోసనంతా తెలంగాణ సమాజానికి చూపిస్తూ ఉంటే, లేదు లేదు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇవన్నీ చేస్తూ ఉన్నారు, మేము ఇప్పటికీ 45 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము అని చెప్పి సీజన్ మొత్తం అయిపోయేటటువంటి మే చివరి వారంలో చెప్తా ఉంటారు. మీరు కొంటామని చెప్పింది 90 లక్షల మెట్రిక్ టన్నులు, మీరు దాన్ని రివైజ్ చేసుకున్నామని చెప్పేది మళ్ళీ మీ మంత్రే చెప్పేది 75 లక్షల మెట్రిక్ టన్నులు, మీరు నిజంగా కొనుగోలు చేస్తామని మీరే చెప్పేది 45 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే రాష్ట్రంలో పండినటువంటి మొత్తం పంటలో 30% కూడా మీరు కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, గత 4-5 రోజుల నుండి ప్రతిరోజు వాన పడతా ఉంది. ఆ వడ్లన్నీ కూడా మొలకొస్తున్నటువంటి పరిస్థితి, ఆ రైతులంతా అరిగోసలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా రైతులను పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా ఇట్లా ఇబ్బందులు పెడుతూ ఈ రోజు మళ్ళీ దుక్కి దుంతా ఉన్నారు కదా, మళ్ళీ ఈ రోజు నాట్లు వేయడానికి ఆలోచనలు చేస్తా ఉన్నారు కదా. ఇప్పటికీ కూడా ఇదే పెట్టుబడి సాయం అందించే ఆలోచన, రైతు భరోసా అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు రైతుకు మేలు చేస్తున్నట్టు అవుతుందా, రైతును ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుందా? రైతుకి ఎక్కడన్నా భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఇందిరమ్మ రైతు భరోసా అని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు, ఏది రైతుకు భరోసా అని అడుగుతా ఉన్నాం మేము ఈ రోజు. దీని మీద సమాధానం చెప్పకుండా ఇవన్నీ సైడ్ లైన్ చేస్తూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు, కేటీఆర్ అమెరికా పోయిండా, లేదంటే వీళ్ళ కుటుంబంలో గొడవలు అవుతా ఉన్నాయంట, బీఆర్ఎస్ అనేది అసలు లేనే లేదు, ఇవి చెప్తా ఉంటారు. రైతుల కల్లాల దగ్గర మేమే నిలబడతా ఉన్నాం కదా, రైతుకి ఇబ్బంది వచ్చినాడు. మీరు ఉద్యోగులను ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకండగా మేమే నిలబడతా ఉన్నాం కదా, నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉంటే నిరుద్యోగులకు మద్దతుగా వాళ్ళకు ఆత్మస్థైర్యం ఇచ్చే విధంగా మేమే నిలబడతా ఉన్నాం కదా, భూసేకరణ పేరుతోని రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకండగా మేమే నిలబడతా ఉన్నాం కదా. ఇట్లా మీరు ఏ వర్గాన్ని కదిలించినా కూడా ప్రతి వర్గానికి అండగా మేము మాత్రమే నిలబడతా ఉన్నాం. దీన్ని చూసి భయపడే ఇటువంటి అబండాలు వేస్తా ఉన్నారు. రైట్, మీ ఒక్క పార్టీ లేదు కదా, ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. అంటే బీజేపీ పార్టీ కూడా ఉంది, సెంట్రల్ ఆ గవర్నమెంట్. మరి అవి చేయాలి కదా, మీరెందుకు వామపక్షాలు కూడా ఉన్నాయి, ఓన్లీ కేవలం బీఆర్ఎస్ పార్టీ అంతా చెయ్యాలి కదా. సరే, వామపక్షాల పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళే చక్కబెట్టుకునే పరిస్థితిలో లేరు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కదా, జాతీయ స్థాయి పార్టీ కదా. ఏం చేస్తారు అని అంటే, మేము రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఒక సమస్యను తీసుకొని దాని మీద కొట్లాట మొదలుపెట్టిన తర్వాత, ఉదాహరణకు చూస్తే ఇదే రైతు కల్లాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి మేము రైతుల పక్షాన నిలబడ్డాం కదా, ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం కదా, రైతులకు ఆత్మస్థైర్యం ఇచ్చే విధంగా మేము కొట్లాడుతూ ఉంటే సీజన్ ఎప్పుడైపోతుంది, మే చివరి వారంలో అయిపోతుంది. అదే చివరి వారంలో అప్పుడు వస్తుంది ఇదే భారతీయ జనతా పార్టీ ఏమని, లేదు లేదు మీరు పంట ఎట్లా కొనరు అని. డే 1 నుండి ఏం చేయడానికి పోయినారు, మీరు గుడ్డి గుర్రాల పనులు తోముతా ఉన్నారా? ఇది ఇంకొక విషయము. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి మహిళకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం 2500 రూపాయలు ప్రతి నెల బాకీ పడ్డది కదా. ఈరోజు ఈ 30 నెలలకు సంబంధించి చూస్తే 75,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది కదా ప్రతి ఆడబిడ్డకు. దీని మీద వీళ్ళు ఇంతకుముందు ఇటువంటి గ్యారంటీ కార్డులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిండ్రో దీన్ని ప్రశ్నిస్తూ బాకీ కార్డులని మేము విడుదల చేస్తాం. మాకి అదే బాకీ కార్డును జిరాక్స్ తీసి భారతీయ జనతా పార్టీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సొంతంగా ఆలోచన చేయగలిగే తెలివి కూడా, ఆ కెపాసిటీ కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ను విమర్శిస్తూ లేదు లేదు మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పే ఆలోచనలు చేస్తూ ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన ఆత్మగౌరవం విషయం వస్తే మీరు ముందటికి రారు, అస్తిత్వ విషయం వస్తే మీరు ముందటికి రారు, రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఇబ్బందులు వస్తూ ఉంటే మీరు ముందటికి రారు. తెలంగాణ మళ్ళీ కూడా ఎడారిగా మారబోయేటటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, మరీ ముఖ్యంగా కృష్ణానదిలో నీటి వాటాలు తేల్చాలంటే కూడా 12 సంవత్సరాల కాలం మీకు సరిపోదు. మీరు వచ్చి ఈరోజు తెలంగాణ సమాజానికి శుద్ధులు చెప్పాలంటే
వినడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు అన్న విషయాన్ని ఇదే భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరం భూమి కూడా తడవలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు. ఇది రైతు కళ్ళల్లో ఆనందం చూడలేదు, కళ్ళల్లో రక్తాలు చూసినామని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే భూమిని లాక్కోవడం రైతులు ఎంతవరకు కరెక్ట్, ఈ ప్రాజెక్టు లేకపోతే రైతులు బతకలేరా అని చెప్పేసి కూడా కామెంట్లు చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించింది. వివిధ రాష్ట్రాలలో అనేక ప్రాజెక్టులు కట్టారు. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి నాగార్జున సాగర్ ఉంది, సింగూరు డ్యామ్ ఉంది, జూరాల ఉంది, సో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ మేము కట్టినాక కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలతోటి ఇంత డీప్గా చెప్పుకోలేకపోయినాం. కాళేశ్వరం పైన అంత డీప్గా చెప్పుకొని అంత పాపులేషన్ చేసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఏమొస్తుంది, అంతకంటే గొప్ప ప్రాజెక్టులా అని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నోసార్లు కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణలో మీరు చెప్తా ఉన్నారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయం చేయగలిగే భూమి ఎంత, ఆ భూమికి ప్రపోర్షనేట్గా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్ని, ఆ ప్రాజెక్టుల కెపాసిటీ ఎంత. మీరు చెప్పిండ్రు కదా జూరాల అని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటారంటే ఈరోజు జూరాల నుండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇన్లెట్ పాయింట్ తీసుకుంటాం మేము అంటారు. ఇదే జూరాల కెపాసిటీ ఎంత? 9 టీఎంసీలు. దాంట్లో పూడిక ఈరోజు మొత్తం నిండిపోయిన పరిస్థితి. ఆ పూడిక కూడా పోగా నిజంగా కూడా లైవ్ స్టోరేజ్ అంటాం మనము, యాక్చువల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత? 6 టీఎంసీలు. ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాలు పారుతుంది, 6 టీఎంసీలకు 60,000 ఎకరాలు పారుతుంది. ఇంత కోట్లాది ఎకరాలు ఎక్కడి నుంచి పారిస్తారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఎటు పోవాలి అంటే మళ్ళీ ఎడారి చేయాలన్నది మీ కుట్ర. ఉమ్మడి రాష్ట్రంలోనే మీరు ప్రాజెక్టులు కట్టి ఉంటే గనక ఈరోజు 299 టీఎంసీలకు డే 1 మనం సంతకం పెట్టే పరిస్థితి ఎందుకు వస్తూ ఉండే? ఆనాడు మీరు కట్టలేదు కాబట్టే, నీళ్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టే, తెలంగాణ అంతా ఎడారైంది కాబట్టే, మీరు పరిపాలన చేయడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లను వనరులన్నింటిలను పక్క రాష్ట్రానికి దోచిపెట్టిండ్రు కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆనాడు మీరు ఎవరి సంకన ఉన్నారు? ఎవరితో కలిసి రాజకీయాలు చేసిండ్రు? ఎవరితో కలిసి తెలంగాణ మీద కుట్రలు చేసిండ్రు? అది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ పక్కన పెడుతూ ఏం చెప్తా ఉంటారు? లేదు ఆనాడు కేసీఆర్ గారే 299 టీఎంసీలకు సంతకం పెట్టిండ్రు అని చెప్తా ఉంటారు. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆనాడు తెలంగాణ తరపున ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం పిలిచినటువంటి సమావేశంలో ఎవరు పెడతారు సంతకము? ఎస్కే జోషి అని తెలంగాణ తరపున చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి పెడతా ఉంటారు. ఏమని చెప్తారు దాంట్లో? చాలా స్పష్టంగా, ఈ కాపీ మీకు కూడా పంపిస్తాను నేను, మీరు చదవండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూస్తే, ది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ ఏ టెంపరరీ మెజర్. కేవలం 2015-16 సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఈ 299 టీఎంసీలను అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నాము అని చెప్పిండ్రు. ఎందుకు చేసుకున్నారు ఆ రోజు? అప్పటిదాకా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు కాబట్టి, వాళ్ళు నీళ్ళు అలొకేషన్ చేసినా మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి, కెపాసిటీ లేకపోవడానికి, నిర్మాణం కాకపోవడానికి కారణం ఎవరండి? ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ అని ప్రాజెక్టు తీసుకున్నారు. కనీసం తట్టడి మట్టాన్ని ఎత్తగలిగినరా? కాలువలన్నా దవ్వగలిగినరా? కనీసం పర్మిషన్ అన్న తీసుకురాగలిగినరా? దానికి మేము కదా దాని తర్వాత పర్మిషన్లన్నీ తీసుకొచ్చి కాలుకు బలపం కట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తిరిగింది. మీరు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక్కసారి ఈ లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు మాత్రమే కృష్ణానదిలో సరిపోతాయి అని చెప్పి ప్రాజెక్టుల వైజ్గా వీళ్ళు అలొకేషన్ ఇస్తారు. ప్రాజెక్టు పేరు రాస్తారు కానీ ప్రాజెక్టులో తట్టడు మట్టెత్తారు, దానికి పర్మిషన్ తీసుకురారు, స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. నిజంగా కూడా 299 టీఎంసీలకు ఒప్పుకున్నది మీరా మేమా అన్నది ఉమ్మడి రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ లెటర్ని చూస్తే చాలా స్పష్టంగా తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం ఎవరు రాసిండ్రు అనేది అర్థమవుతుంది. ఇయ్యలటికి కూడా ఏం చేస్తూ ఉంటారు? ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90% పనులను మేము పూర్తి చేస్తే ఆ మిగిలినటువంటి 10-12% పనులు కూడా ఈ 30 నెలల కాలంలో పూర్తి చేసే ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇన్ని చేస్తూ ఏం చేస్తూ ఉంటారు? మనకు రావాల్సినటువంటి ఆ నాగార్జున సాగర్లోనో శ్రీశైలంలోనో మనకు హక్కుగా ఆల్రెడీ ఉన్నటువంటి నీళ్లను కూడా వాడే పరిస్థితి ఉండదు. రైతులకు నీళ్ళు ఇయ్యరు, రైతులకు యూరియా కానీ మిగతా పెస్టిసైడ్స్ కానీ ఇయ్యరు, రైతులకు పెట్టుబడి సాయం ఇయ్యరు, రైతులకు రైతు బీమా ఇయ్యరు, రైతులకు సంబంధించి
కనీసం పండించిన పంటను కూడా కొనుగోలు చేయరు. మీరు ఏం వెలగబెడుతున్నారని మీది రైతు ప్రభుత్వం అవుతుంది, ఏం చేసిండ్రు అని రైతు ప్రభుత్వం అవుతుంది. నిజంగా మీరు చేస్తుంటే రైతులు ఈ రకంగా అరిగోస ఎందుకు పడతా ఉంటారు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇన్ని చేస్తూ ఏం చేస్తూ ఉంటారు, తెలంగాణ ప్రాజెక్టులన్నింటిలను పడావు పెట్టే ఆలోచనలు చేస్తూ తెలంగాణ నీళ్ళని మొత్తాన్ని మాజీ బాస్ ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికి దారాదత్తం చేయాలనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటూ ఉన్నా ఈ మాట, స్వయంగా వాళ్ళు పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్టు కడతా ఉంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి చర్చ చేద్దాం రండి అని కేంద్ర జల సంఘము ఇదే తెలంగాణ ప్రభుత్వాన్ని అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పిలిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు పోతారు, అదే చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో బనకచెర్లకు సంబంధించిన చర్చనే రాలేదు అంటారు. స్వయంగా మీటింగ్స్ ఎజెండా కాపీ ఇది, అదే కేంద్ర జలసంఘం ఇచ్చినటువంటి కాపీ. దీంట్లో మొదటి పాయింటే ఏముంది, ఎజెండాలో ఉన్నటువంటి మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు అని ఉంది. దీని మీదనే చర్చ జరుగుతుంది, దీని మీదనే పూర్తి స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. అప్రూవల్స్ ఏ రకంగా ఇవ్వాలని వీళ్ళే ఆలోచనలు చేసుకుంటా ఉంటారు. బయటకు వచ్చి మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చర్చనే జరగలేదు అనేటువంటి శుద్ధ అబద్ధాలు చెప్తూ తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం రాస్తా ఉంటారు. ఈ రోజు కూడా స్పష్టమైన నీటి విభజన చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఆనాడు మేము అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంటే అన్ని పార్టీలను తీసుకొని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవడానికి సిద్ధమైనాం కదా. స్వయంగా రైతులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు అవుతూ ఉంటే జంతర్ మంతర్ దగ్గర మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారితో సహా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పూర్తి స్థాయి మంత్రివర్గం, పూర్తి స్థాయి ఎమ్మెల్యేలంతా కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఈరోజు మీరు ఎందుకు ఆలోచనలు చేయలేకపోతా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి మీ గురువు గారికి గురిదక్షిణ చెల్లించుకోవడంలో భాగంగా తెలంగాణను ఎడారి చేయాలి. ఇది మీ ఆలోచన. మీరు అంటా ఉన్నారు కదా నల్లమల్ల అని. ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించి రివ్యూ పెడతా ఉండి నల్లమల్ల తెలంగాణలో ఉంటుందా ఆంధ్రాలో ఉంటుందా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ఇరిగేషన్ విభాగం మీద ఉన్నటువంటి నాలెడ్జ్, రాష్ట్రానికి సంబంధించి నీళ్ల మీద ఉన్నటువంటి నాలెడ్జ్. అరే మంచి సలహాదారుడు ఉంటాడు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. సలహాదారుడు ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రు? ఆదిత్యనాథ్ దాస్ అనే వ్యక్తి ఇదే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలంగాణ నీళ్లు మొత్తం ఏ రకంగా ఎత్తుకపోవాలనే ఆలోచనలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని ఈ రోజు తీసుకొచ్చి తెలంగాణ నీటి హక్కులు కాపాడుతాడు అనే పేరు పెడుతూ మీకు అడ్వైజర్ గా పెట్టుకుంటా ఉంటారు. ఆ అడ్వైజర్ ఏం చేస్తా ఉంటాడు? పొద్దున్న లేస్తే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకి ఎట్లా పంపాలని చూస్తూ ఉంటాడు. అది మాత్రమే చూస్తూ తానా అంటే మీరు తందానా అనే విధంగా మీరు కూడా అదే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. రైట్. ఇది ఇట్లా ఉంటే తమ్మిడెట్టి విషయానికి వస్తే మా రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, 30 సార్లు లేఖ రాసిన అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిర్గతంగా చెప్పడం జరిగింది. దేశంలో మీ పతారా ఒక్క నిమిషం చెప్పండి. అక్కడ ఏపీ మంత్రి ఐటీ మంత్రికి మాత్రం 1 డేలా అపార్ట్మెంట్ దొరికింది నారా లోకేష్కి. దీన్ని ఎట్లా చూడాలి? దీనికన్నా ఒక్కరోజు ముందు శనివారం నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలని అడుగుతారు. రేవంత్ రెడ్డి గారికి 2 నిమిషాల సమయం కూడా రాదు. కానీ అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు శనివారం నాడు పోయి ఇదే లోకేష్ బాబుతో కూర్చొని మీటింగులు నడుపుతా ఉంటారు. దాని తర్వాత ఆదివారం నాడు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కుటుంబ సమావేశానికి పోతారు. వాళ్ళ కుటుంబంతో పొద్దంతా గడుపుతా ఉంటారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి 2 నిమిషాల సమయం రాదు. ఎందుకు రాదు అంటే మనకున్న పతారా ఎటువంటిది, మనం పెడుతున్నటువంటి ప్రపోజల్ ఎటువంటిది, దాన్ని ఆలోచన చేయాలి. ఇదే తుమ్మిడిహట్టి పేరుతో 152 మీటర్ల ఎత్తు పెంచుతామని మీరు చెప్తా ఉన్నారు కదా. గతంలో కేంద్ర ప్రభుత్వం మీదే ఉండే ఉమ్మడి రాష్ట్రంలో, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు కేంద్రంలో మీరే ఉంటారు, ఇక్కడ రాష్ట్రంలో మీరే ఉంటారు, పక్కనున్నటువంటి మహారాష్ట్రలో కూడా మీ ప్రభుత్వమే ఉంటది. ఆనాడే 152 మీటర్లకు ఒప్పించలేనటువంటి మీరు ఈ రోజు ఏమి ఒప్పిస్తారు? మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 40 సార్లు కన్సల్ట్ చేసినాం, మేము ఒప్పుకోండి అని అన్ని విధాలుగా ఒప్పించే ప్రయత్నాలు చేసినాం, కంపెన్సేషన్ కూడా మేమే ఇస్తాము అని చెప్పినాం. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతేనే ఏం చేసినాము? ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఉన్న దాంట్లోంచి మ్యాక్సిమం వాటర్ను ఏ రకంగా డ్రా చేయొచ్చు అని ప్రాజెక్టులు కట్టి చూపించిన ప్రాజెక్టుల మీద మీరు ఈరోజు అబండాలు మోపుతో
మేము మళ్ళీ ఒప్పిస్తాము అని చెప్తా ఉన్నారు. మీరు కాదు కదా, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇన్ని చెప్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేకపోతా ఉన్నారు? పిలవరు. మీరు కేవలం రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడాలి కాబట్టి, తెలంగాణలో కేసీఆర్ గారి మీద అవర్ణాలు వేయాలనేది మాత్రమే మీ ఆలోచన కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతే తప్పితే నిజంగా నీళ్లు దేవాలనో, నిజంగా రైతులను కాపాడాలనో, నిజంగా రాష్ట్రంలో మహిళలను కాపాడాలనో ఆ చిత్తశుద్ధి మీకు లేదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మేము పనిచేస్తూ ఉన్నాం, బాధ్యతతో కొట్లాడుతూ ఉన్నాం. ఈరోజు గతంలో ఉద్యమంలో ఏ రకంగా అయితే పేగులు దిగేదాకా కొట్లాడినామో బరాబర్ అదే స్థాయిలో మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష కట్టినా కూడా అదే స్థాయిలో కొట్లాడతాం. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అన్ని విధాలా పనిచేస్తాం. అంత పవర్ఫుల్ ఉంటుంది తెలంగాణ అస్తిత్వం అంటే. 100%. మొన్న ఏపీ డిప్యూటీ సీఎం ఇక్కడ ఒక్క మాట అంటేనే ఉప్పేలాగా లేచిపోయింది. ఇంకా 12 ఏళ్ల తర్వాత లేస్తుంది కదా, 12 ఏళ్ళు కాదు 1200 ఏళ్ళైనా కూడా అదే స్థాయిలో లేస్తుంది. అది కదా తెలంగాణ చైతన్యవంతమైన నేల అంటాము. ఆనాడు అదే కాసిం రజ్వీ తెలంగాణ ఆడబిడ్డల మీదకి వస్తా ఉంటే చేతిలో కారం పొడితో రోకన్లతో ఏ రకంగా తరిమి తుపాకీ పట్టుకొని వచ్చిన వాళ్ళని తరిమి కొట్టినరో చూసిండ్రు మీరు. అదే చైతన్యం వందలాది సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకు నడుస్తానే ఉంటది. రేపొద్దున ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా ఎవరన్నా వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నగా చేయాలని ఆలోచన చేస్తే బరాబర్ అదే స్థాయిలో వస్తుంది. రాజకీయాలు పక్కన పెట్టి, రాజకీయ ఎజెండాలు పక్కన పెట్టి, జెండాలు కూడా పక్కన పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఏకమైనరు. బరాబర్ అదే విధంగా ఏకమవుతాం. తెలంగాణలో మీరు వచ్చి రాజకీయాలు చేయాలంటే చెయ్యండి. మీరు పోటీ చేయాలంటే ఆలోచన చేయండి. గతంలో కూడా పోటీ చేసిండ్రు, డిపాజిట్లు రాకుండా ఓడగొట్టినాం. అయినా కూడా మళ్ళీ చేయాలనుకుంటే కూడా ప్రయత్నాలు చేయండి. కానీ ఈ ముసుగులో రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే ముసుగులో, భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చాలన్న ముసుగులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని చిన్నగా చేయాలంటే మాత్రం 100కు 100% ఊరుకునే పరిస్థితే ఉండదు. ఇదే విషయం మీద అంత పెద్ద చర్చ జరిగింది కదా. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది స్పందించారు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? తెలంగాణ బిడ్డలుగా ఉండబట్టలేక మీలాంటి జర్నలిస్టు మిత్రుడు ఒకరు రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా మీడియా సమావేశంలో అడిగినరు, మీరు ఎందుకు స్పందించలేదు అంటే, మా పొన్నం ప్రభాకర్ స్పందించిండు కదా అని తప్పించుకునే పరిస్థితి. మీరు తెలంగాణ బిడ్డ కాదా? తెలంగాణ భూభాగంలో పుట్టలేదా? తెలంగాణ ముఖ్యమంత్రి కాదా? మీరు ఎందుకు స్పందించరు? ముఖ్యమంత్రి స్థాయిలో మీరు కూడా స్పందించాలి కదా. స్పందిస్తే గురువు గారికి కోపం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది. కాబట్టి తను స్పందించరు. అది వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, సూటిగా చెప్పండి. ఒకటి, మొన్నటికి మొన్న ఏదైతే ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఇక్కడ మైత్రివనంలో ప్రతిష్ఠించడం జరిగింది, సంతోషం. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఓకే, ఒప్పుకుందాం. తెలుగునాడి నా వాళ్ళు అనేవాడు కాబట్టి ఓకే అనుకుందాం. సో కానీ ఎన్టీ రామారావు పెట్టిందే పార్టీ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్టే కదా. ఈరోజు ఈయన చీఫ్ గెస్ట్గా పోవడం ఏంటి? కొంచెం ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు కానీ, లేదంటే గతంలో రాజకీయాలను చూసొచ్చిన వాళ్ళు కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు మీరు చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పుట్టింది, తెలుగోడి ఆత్మగౌరవం అని పేరు పెట్టి పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి విగ్రహాలు తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడతా ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. గతంలో మేము కూడా పెట్టినాం. కానీ ఎక్కడ పెట్టినాం? మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్తో ఎక్కువ స్థాయిలో బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఉంటాయో ఖమ్మం జిల్లాలో పెట్టినాం. వాళ్లకు వీళ్లకు వివాహాలు చేసుకుంటా ఉంటారు, ఈ రోజుకి దగ్గరగా రోజు పోతా ఉంటారు, అనేక బంధుత్వాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గౌరవించుకునే విధంగా అదే ఖమ్మం నడిబొడ్డున 50 అడుగుల ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహాన్ని మేము పెట్టినాం. పెట్టి ఏం చేసినాము? ఆ విగ్రహ ఆవిష్కరణకు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించినాము. ఎవరు పోయి ఆహ్వానించిండ్రో, ఆనాడు మా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ గారు స్వయంగా వాళ్ళందరి కుటుంబ సభ్యుల ఇంటికి పోయి మీ నాన్నగారిది, మీ తాతగారిది విగ్రహం పెడతా ఉన్నాము, మీరు రావాలి అని ఆహ్వానించినాము. ఈరోజు మీరేం చేసిండ్రు? కేవలం రాజకీయాలకు ఆపాదిస్తూ నా ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ మరియు ఎన్టీ రామారావు గార్ల కలయిక అని చెప్తా ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి వ్యక్తుల గురించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డయాస్ మీద ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది మీకే ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద, తెలంగాణ అస్తిత్వం మీద అసలు 1% కూడా
స్పష్టత ఉండే పరిస్థితే లేదు మీకు. ఇన్ని చెప్తున్నటువంటి మీరు సరే మీరు పెట్టిండ్రు, వెల్కమ్ చేద్దాం ఈరోజు. కానీ ఇదే తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ నుండి ప్రధానమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు ఉన్నారు కదా, ఇదే పివి నరసింహారావు గారి విగ్రహాన్ని అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది కదా, మీ గురువే నిర్మిస్తా ఉన్నాడు కదా, అదే గురువు గారిని ఒప్పించి అదే అమరావతిలో 50 అడుగుల పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టించే దమ్ము మీకుందా? ఈరోజు మీ గురువును ఒప్పించే దమ్ము మీకుందా? లేదు లేదు. ఇటువంటి ఆలోచనలు చెయ్యరు. ఎందుకు? గురువు గారికి కోపం వస్తుంది, గురువు గారు ఇబ్బంది పెడతారు, గురువు గారికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. చివరిగా చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి నేను హిట్లర్ను అంటున్నాడు, నా అంతటి వాడే లేడు, నేను ప్రపంచాన్ని హిట్లర్ ఎట్లా జయించిండో నేను కూడా జయించగలను, రాజకీయాలను శాసించగలను అన్నట్లనే ఆయన మాట్లాడుతుంటాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? హిట్లర్ అట. అయితే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్తారు, కలలు కనండి కానీ కథలు పడొద్దు అని చెప్తారు. ఈరోజు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు అనేక విషయాల్లో కలలు కంటూ 2034 వరకు 2044 దాకా నేనే ఉంటా అని చెప్తా ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తా ఉన్నారు? హిట్లరే నాకు స్ఫూర్తి అని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా హిట్లర్ అనే వ్యక్తి 1945లో చనిపోయి 1969లో మళ్ళీ పుట్టిండు. ఎక్కడ పుట్టిండు? తెలంగాణలో పుట్టిండు. ఆ పుట్టినటువంటి వ్యక్తి పేరే రేవంత్ రెడ్డి. అందుకే హిట్లర్ స్ఫూర్తిగా పనిచేస్తా ఉన్నాడు ఈరోజు. నిజంగా కూడా హిట్లర్ ఏ రకంగా అయితే కోట్లాది మందిని పొట్టన పెట్టుకొని వాళ్ళందరినీ చంపేసిండో, మొత్తం అనేక ప్రాంతాలను అనేక రాజ్యాలనే ఏ రకంగా వెనక్కి నెట్టిండో, సంక్షోభంలోకి తీసుకుపోయిండో, మీరు కూడా అదే హిట్లర్ స్ఫూర్తితో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను సంక్షోభం దిశగా నడిపిస్తా ఉన్నారు మీరు. అందుకే మీకు హిట్లర్ స్ఫూర్తి. ఇదే విషయంలో ఇంకో మాట కూడా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఎవరైతే హిట్లర్ స్ఫూర్తి అని చెప్తా ఉన్నాడో అదే హిట్లర్ చివరికి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తూ ఉంటే తనకు తాను ఒక పిరికి పందలాగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు మీరు స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి పిరికి పందలాగా ఆత్మహత్య చేసుకున్నారు. మీరు మాత్రం అట్లాంటి ఆలోచనలు చేయకండి, బాగుండదు. మీరు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. రేపు పొద్దున కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అనే టైటిల్ ఉంటది కాబట్టి అటువంటి ఇన్స్పిరేషన్లు వద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. ఇదే సమావేశంలో మీ ద్వారా ఇంకొకటి కూడా గుర్తు చేస్తా ఉంటా నేను. ఇందాక అవినీతి వీళ్ళు చేస్తా ఉన్నారు అంటే మీరు ప్రశ్న అడిగినారు కదా నన్ను, మీరు మాత్రమే అబండాలు వేస్తా ఉన్నారని. ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి బడులను 4,000కు కుదిస్తాము అని చెప్పిండు. విన్నారా మీరు స్టేట్మెంట్? ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కదా. తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఈ రోజుకు. పూర్తి స్థాయి డేటాతో చెప్తున్నా నేను. 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తావు. శుద్ధ తప్పు ఇది. ఎందుకు అనంటే 26 లక్షల మంది పిల్లలు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే వాళ్ళందరినీ ఎక్కడికి పంపాలన్నది నీ తాపత్రయం? చదువుకు దూరం చేయాలనా, లేదు ప్రైవేట్ స్కూళ్ళకు పంపాలనా, వాళ్ళందరి తల్లిదండ్రుల మీద ఇబ్బంది మోపాలనా, ఆర్థిక పరంగా వాళ్ళని ఇంకా చితికిపోయే విధంగా చేయాలనా? ఇది ఒకటో విషయం. రెండోది 27,000 స్కూళ్లను 4,000కు తగ్గిస్తా అంటున్నారు కదా. ఒక్క నిమిషానికి ఒప్పుకుందాం మనము. ఉన్న స్కూళ్ళని తీసేస్తా అంటున్నావు కదా. కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే పేరుతో ఎక్కడికక్కడ 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క స్కూలు, ఆ రకంగా 100 స్కూళ్ళు నిర్మాణం చేస్తామని మొత్తం ప్రాజెక్టు ఖర్చు 20,000 కోట్లు అని చెప్పి మీరే జీవోలు విడుదల చేసిండ్రు కదా. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇస్తా ఉన్నారు కదా, ఈరోజు కాపీలు పంపుతా ఉన్నారు కదా ఎక్కడికక్కడ. ఇటువంటి ఉన్న స్కూళ్ళని తగ్గించాలనే ఆలోచన చేస్తూ కొత్త స్కూళ్లను 20,000 కోట్లతో ఏ కాంట్రాక్టర్ల మెప్పు పొందడానికి కడతా ఉన్నారు? ఏ విద్యార్థులను అక్కడికి పంపుతారు? ఉన్న స్కూళ్ళని తీసేసి ఉన్న స్కూళ్ళను ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఆ స్కూళ్ళ జాగాలను ఏం చేయాలనుకుంటా ఉన్నారు? రాష్ట్రం అంతా ఈరోజు ఎక్కడికక్కడ అమ్ముతా ఉన్నావు కదా, అట్లనే అవి కూడా అమ్మాలన్నదా మీ ఆలోచన? ఈ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు అంటే దాదాపుగా 71సారి ఇది. ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ విషయంలో పోయినట్లనా, మీనాక్షి నటరాజ్ విషయంలో పోయినట్లన్నా, లేకుంటే రాష్ట్రంలో ఉన్న నిధులు రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురాకపోతే? నిధులు తీసుకురావడానికి కాదు, నిధులు తీసుకొని పోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో నిధులు 71సారి ఇవాళ పోయింది 71వసారి కదా. గతంలో 70 సార్లు పోతే ఏనాడన్నా 4 రూపాయలు తీసుకొచ్చిండో తెలంగాణ రాష్ట్రానికి? పోవడానికి ఫ్లైట్ ఛార్జులు, రావడానికి ఫ్లైట్ ఛార్జులు. దీంట్లో మరొక విషయము, నిన్న మొన్నటి దాకా ఉన్న హెలికాప్టరు ఇంజన్ సౌండ్ వస్తుందట. అది నెలకు 2 కోట్ల రూపాయలు దానికి అద్దె కడతా ఉంటాం మనము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. లేదు ఇంజన్ సౌండ్ నాకు లోపలికి వినబడితే ఎట్లా? ఇది వద్దు నాకు. రేపు పొద్దున ఇంకా కొత్త టెక్నాలజీతో వచ్చిన
హెలికాప్టర్ను తీసుకురండి, నెలకు 5 కోట్లైనా సరే మనం గడదాము అని చెప్పిండు. చెప్పిన విధంగా మీలాంటి అనేక మంది జర్నలిస్టు మిత్రులు వార్తలు రాసినటువంటి పరిస్థితి. తెలంగాణను ఒకవైపు ఎండబెడుతూ తెలంగాణ రైతులకు ఇవ్వడానికి మీ దగ్గర రూపాయి ఉండదు, తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఖర్చు పెట్టడానికి వాళ్ళ అకౌంట్లో వేయడానికి 2,500 రూపాయలు మీకు దొరకవు. కానీ మీరు తిరిగేటటువంటి హెలికాప్టర్లు మాత్రం అధునాతనమైనవి కావాలి, మీకు అనేక వందల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టే విధంగా కావాలి. ఇన్ని చేస్తూ పోనీ అన్నిసార్లు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ రూపాయి అన్నది ఇచ్చిండ్రా అంటే తీసుకురారు. అట్లా కూడా కేవలం రాజకీయ పరంగా మాత్రమే ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీనాక్షి నటరాజన్ గారు నిజంగా ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కంటే కూడా పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నిన్న మొన్నటి దాకా ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇన్ఛార్జ్. అదే ఇన్ఛార్జ్ మీద రేవంత్ రెడ్డి గారే హోంమంత్రిగా ఉండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పోలీస్ కేసు అవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారి కన్సెంట్ లేకుండానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కేసు అవుతుందా? కాదు. కానీ అదే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మధ్యప్రదేశ్కి సంబంధించి రాజ్యసభ పంపుతామని పార్టీ ఒక నిర్ణయం చేస్తే అక్కడ పూర్తి స్థాయిలో ఎలక్షన్ అఫిడవిట్ సమర్పించిన తర్వాత తిరస్కరణకు గురవుతుంది. ఎందుకు గురవుతుంది అనేది నేను చెప్తే మీరు ప్రతిపక్షం కాబట్టి ఈ రకమైన ఆరోపణ చేస్తున్నారంటారు. అందుకే నేను చెప్తలేను. అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మంత్రి చెప్పిండు, తెలంగాణలో ఈమె మీద గతంలో కేసు అయిందంట, ఆ కేసు వివరాలను అక్కడ ఉన్నటువంటి నాయకులు మాకు అందించిండ్రు, ఆ నాయకులు మేము ఎలక్షన్ కమిషన్కి ఇస్తే నామినేషన్ను కొట్టేసిండ్రు, ఆమెకు పదవి రాకుండా జరిగింది అని చెప్పిండ్రు. అంటే దీనికి కారణం ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారి కన్సెంట్ లేకుండానే జరిగిందా? అయితే ఎందుకు జరిగింది అన్నది కూడా చెప్తా నేను. గతంలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్లను అమ్మాలని చూసిండ్రు కదా, ఇదే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉండి వ్యతిరేకించింది. ఇదే లగచర్ల బాధితులను ఇబ్బంది పెడతా ఉంటే ప్రశ్నించింది ఆమె. ఇదే ఫార్మాసిటీ రైతులను గోసపెడతా ఉంటే కొట్లాడింది ఆమె. కొట్లాడింది కాబట్టే కక్షగట్టి ఈరోజు పదవొచ్చే సమయంలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా ఈరోజు మేమే ప్రశ్నించేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రం బయట కూడా ఏం జరుగుతున్నా కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించేది మేము మాత్రమే అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా రానున్న 2.5 సంవత్సరాల పాటు 100% మేమే ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో ఏ వర్గం ఇబ్బంది పడుతున్నా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే వాళ్లకు భరోసా కల్పిస్తాం. మేము ఈ 2.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ కాపాడుకుంటున్నాం. మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలన్నిట్లను పబ్లిక్ డొమైన్లో పెడతాం, ఎంక్వైరీలు వేస్తాం 100%. రైట్. థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.